పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. పండగ వచ్చిందంటే డిస్కౌంట్ ఆఫర్ల పేరుతోని మనకి ఎలక్ట్రానిక్ అప్లియన్స్ నుంచి మామూలు వస్తువుల వరకు ఆఫర్లు వస్తూ ఉంటాయి. ఆ తగ్గింపు ధరలు చూసి వినియోగదారుడు ఆసక్తితోని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఇలా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే సైబర్ నేరగాల వలలో పడిపోతాము, మన ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం గల్లంత చేసుకుంటామని చెప్పి కూడా పోలీసులు మనల్ని జాగ్రత్త పరిచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త వచ్చింది, అదేంటో చూద్దాం. సంక్రాంతి ఆఫర్లంటూ సైబర్ వల, లింకులు క్లిక్ చేయవద్దంటున్న పోలీసులు. సంక్రాంతి షాపింగ్ చేయండి, పండగ రోజు ఉచిత రీఛార్జ్ చేసుకోండి, ఊహించని బహుమతులు సొంతం చేసుకోండి. ఇలా మీ ఫోన్ నంబర్లకు, వాట్సాప్ నంబర్లకు వచ్చిన సందేశాలు చూసి ఆశపడితే బ్యాంకు ఖాతాల్లో సొమ్మంతా గల్లంతైనట్టేనని హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ కామర్స్ వెబ్సైట్లు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల పేరిట వచ్చే లింకులను క్లిక్ చేయొద్దంటున్నారు. బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీసులు సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ మోసగాళ్ళు ఏ అవకాశాన్ని వదలట్లేదు. నయాసాల సంబరాల్లో ఆనందాలను ఆస్వాదించమంటూ లింకులు పంపి జేబుకు చిల్లు పెట్టారు. ఖరీదైన హోటల్లో వినోదాలు, విందులు ఉన్నాయంటూ 50% డిస్కౌంట్ అంటూ కూడా నగరానికి చెందిన వ్యాపార కుటుంబాన్ని 1,50,000 బురుడీ కొట్టించారు. తాజాగా సంక్రాంతి పండుగను లక్ష్యం చేసుకుని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఆహ్వానిస్తున్నారు. ఈమెయిల్, వాట్సాప్ నంబర్లకు నూతన వస్త్రాలు, వాహనాల కొనుగోళ్లపై రాయితీ ఇస్తున్నట్టు ప్రకటనలు గుప్పిస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం పేరుతో ఉచిత రీఛార్జ్ ఆఫర్ అంటూ కూడా 749 రూపాయలు పెట్టి చేసుకునే 3 నెలల ఆఫర్, ఫ్రీగా ఇస్తాం రీఛార్జ్ అని చెప్పి కూడా ఇది పరిమిత కాలమైన ఆఫరే అంటూ కూడా లింకులు పంపిస్తున్నారు. ఈ లింకు క్లిక్ చేసిన వారి ఫోన్లను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతాల్లోని సొమ్ములు కాజేస్తున్నారని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా తెలంగాణ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన పోస్ట్ ఇది. సంక్రాంతి సందర్భంగా ఈ సంక్రాంతి బంపర్ ఆఫర్ మాయల్లో పడొద్దు, ఉచిత రీఛార్జ్ అని వచ్చే మెసేజ్లు నమ్మొద్దు, పండుగ సందర్భంగా బంపర్ ఆఫర్ అని ఊరించే ప్రకటనలు నమ్మొద్దు, ఆశపడి లింకులు క్లిక్ చేయొద్దు, లింక్ మరో 10 మందికి షేర్ చేస్తే రీఛార్జ్ వస్తుంది అన్నది కూడా పూర్తిగా ఫేక్. లింక్ క్లిక్ చేస్తే వచ్చేది రీఛార్జ్ కాదు, మాల్వేర్ అని కూడా జాగ్రత్త చేస్తున్నారు. అత్యాశకు వెళ్ళి సైబర్ మోసాలకు గురి కావద్దని అంటున్నారు. గడిచిన ఏడాదిలో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో వేల కోట్ల రూపాయలు కూడా ఈ సైబర్ మోసగాల చేతిలో మోసపోయారు. ఈ సంక్రాంతి పండుగని సంతోషంగా కుటుంబంతో జరుపుకోండి, కానీ ఇలాంటి సైబర్ మాయగాల వలలో పడి మీ సొమ్ముని, మీ ఖాతాలో ఉన్నటువంటి డబ్బు మొత్తాన్ని కూడా పోగొట్టుకోకండి, జాగ్రత్తగా ఉండండి అని తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం కోరుతా ఉంది. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.